వెల్కమ్ బ్యాక్. పలు వార్తాపత్రికల్లో ఉన్న కొన్ని ప్రధానాంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడులో 5 లక్షల మందికి ఉపాధి, 5 ఏళ్లలో రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల లక్ష్యం ఇది. ఉపాధికి ఊతమిచ్చేలా కొత్త ఐటీ పాలసీ. ఇక నూతనంగా కృత్రిమ మేధ, డ్రోన్ విధానాల రూపకల్పన. ఇక ప్రతి జిల్లాకు ఒక్కో గుర్తింపు తెచ్చేలా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఓటమి తర్వాత జగన్ ఏం మారలేదు, ప్రజల అభిప్రాయాలు ఆయనకు రుచించవు, అందుకే వైకాపాను వీడ జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఓటమి తర్వాత నాయకులను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఉదయభాను ఇక 22న జనసేనలోకి పవన్ కళ్యాణ్ తో ఇద్దరు నేతలు విడివిడిగా భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను తగ్గించిన కెనడా వచ్చే ఏడాది తగ్గిస్తామన్న ట్రూడో. ఇక తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు, నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువల్లో చాలా తేడాలు. ఇక గుజరాత్ కు చెందిన ఎన్టీడీబీ కాఫ్ లిమిటెడ్ సంస్థ పరీక్షల్లో వెల్లడైందని తేదేపా ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీవారి లడ్డులో గొడ్డు, పంది కొవ్వులు. ఇక ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ లో చేయించిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైనట్టుగా తెలుస్తుంది. ఇక సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిని ఉరితీయాలి. ఇక తేదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తిరుపతి లడ్డూలను అపవిత్రం చేశారు, నాణ్యత లేని అపవిత్రమైన సరుకులు కూడా వాడినట్టుగా తెలుస్తోంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం పరీక్షలు చేయిస్తే నిజమేనని తేలింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని స్పష్టీకరణ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సాక్షిలో మంచి ఎక్కడ అంతా మోసమే, అన్ని వర్గాలకు సీఎం చంద్రబాబు దగా, పాలనలో ఘోర వైఫల్యం చెందినట్టుగా ఇక్కడ చూడొచ్చు. ఇక రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులకు మోసమే, సూపర్ 6 హామీలను అటకెక్కించి రెడ్ బుక్ పాలన చేసినట్లుగా ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కుట్రలు, అరాచకం, దాడులు, వైఫల్యాలు, ఇది బాబు సర్కార్ 100 రోజుల ట్రాక్ రికార్డ్. ఇక ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేయటమే మంచి పాలన, జగన్ ఇచ్చిన పథకాలను అడ్డుకుంటారా, ఇది మోసం కాదా బాబు అని నిలదీస్తున్న కోట్లాది ప్రజానికం అంటూ ఇక్కడ ప్రచురితమైనట్టుగా తెలుస్తోంది. ఇక పింఛన్లు పొందుతున్న వాళ్ళు చాలా మంది అనర్హులు ఉన్నారు. అనర్హుల గుర్తింపునకు మంత్రుల సబ్ కమిటీ, ఇక సెర్ఫ్ కార్యకలాపాలపై సీఎం చంద్రబాబు సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుత పింఛన్ల మంజూరు ప్రక్రియలో లోపాలున్నాయంటూ కూడా తెలుస్తోంది. ఇక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇంటింటికి బాబు ఫోటో స్టిక్కర్స్, 100 రోజుల పాలనపై నేటి నుంచి సచివాలయాల ఉద్యోగులకు కరపత్రాలు పంపిణీ బాధ్యతలు. ఇక ఇది మంచి ప్రభుత్వం పేరుతో వారం రోజుల పాటు కార్యక్రమ నిర్వహణ. ఇక ప్రజల సొమ్ముతో రామోజీ సంస్మరణ, రామోజీరావు సంస్మరణ సభకు ప్రభుత్వ ఖజానా నుంచి 10 కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక సభ నిర్వహణకు 5 కోట్లు, ప్రభుత్వ యాడ్స్ ఇతర ఖర్చులకు మరో 5 కోట్లు. ఇక బడ్జెట్ విడుదలకు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక 87% హామీలు 100 రోజుల్లో అమలు. నాడు తొలి కేబినెట్ లోనే అనేక నిర్ణయాలతో దేశానికి ఆదర్శంగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావించిన జననేత. ఇక అప్పట్లో ఉద్యోగులకు జూలై నుంచి 27% మధ్యంతర భృతి. ఇక 2019 అక్టోబర్లో వైఎస్ఆర్ రైతు భరోసా అమలు. ఇక అదే నెల 2 నుంచి గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ కూడా. ఇక అన్ని శాఖల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు 18,000కు పెంచినట్టుగా తెలుస్తుంది. ఇక అంగన్వాడీ వర్కర్లు, కార్యకర్తల జీతాలు కూడా పెంచాలని చూస్తున్నారు. ఇక డ్వాక్రా యానిమేటర్లు, రీసెర్చ్ పర్సన్స్ కు 10,000 ఇక గౌరవ వేతనం. ఇక ఖజానా ఖాళీగా ఉందని ఏనాడు సాకులు చెప్పలేదు. ఇది హామీల పట్ల వైఎస్ జగన్ చిత్తశుద్ధి. ఇక మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై కదం తొక్కిన విద్యార్థి లోకం. ఇక తిరుపతిలో భారీ ర్యాలీలు, మానవాహారాలు చేస్తున్న దానికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ చూడొచ్చు. ఇక విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయాన్ని ముట్టడించిన బాధితులు. వరద బాధితులకు స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్న సరుకులను నొక్కేస్తున్న టీడీపీ నేతలు. ఇక దాతలు అందజేసిన వాటిని కవర్లు మార్చి టీడీపీ ఇస్తున్నట్లుగా బిల్డప్. ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయం వద్ద మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ చూడొచ్చు. ఇక ఉపాధి ఓకే, నైపుణ్యాలేవి, దేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాలేమి. ఇక ఇంజనీరింగ్ రంగంలో 60% కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు. ఇక ప్రముఖ రిక్రూటింగ్ కంపెనీ టీమ్ లీజ్ డిగ్రీ అప్రెంటిస్షిప్ నివేదిక వెల్లడించినట్టుగా తెలుస్తోంది.
ఇక ఆవు నెయ్యి టీడీపీకి గొయ్యి, తాను తీసుకున్న గోతిలో తాని పడ్డ సీఎం చంద్రబాబు అంటూ ఇక్కడ ఒక వార్త ప్రచురితమైంది. శ్రీవారి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఉన్మాద వ్యాఖ్యలు. ఇక వాటిపై ప్రపంచవ్యాప్తంగా నిప్పులు చెరిగిన భక్తులు రాజకీయ లబ్ధికి శ్రీవారికి అపచారం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో ఎన్డీడీబీ పరీక్ష నివేదికను వక్రీకరించబోయి అడ్డంగా దొరికిన టీడీపీ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రచురితమైంది. ఇక పరీక్ష కోసం ఆవు నెయ్యి శాంపిల్ను జూలై 12న ఎన్డీడీబీకి పంపిన టీటీడీ ఇక అది 17న తమకు చేరిందని, జూలై 23న నివేదిక ఇచ్చామని ఎన్డీడీబీ తెలిపింది. ఇక అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే. ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ఈవో శ్యామలారావు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. అయితే జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేశారని ఇక్కడ వ్యాఖ్యానించారు. ఇక ఎన్డీడీబీ నివేదిక సాక్షిగా బయటపడ్డ బాబు నిజస్వరూపం. ఇక సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం, ప్రసాదాల తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి మాత్రమే వినియోగించాం, నా కుటుంబ సభ్యులతో శ్రీవారి పాదాల వద్ద ప్రమాణం చేస్తా, ఇక నీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తావా అంటూ చంద్రబాబుకు టీడీపీ మాజీ చైర్మన్ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సవాల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. ఇక టీటీడీ ప్రతిష్ట దిగజార్చడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇక హిందూ జాతిని ముఖ్యమంత్రి చంద్రబాబు అవమానిస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇదేం ఘోరం గోవింద, శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు నిజం, భక్తుల ఇష్ట ప్రసాదం భారీగా కల్తీ, తిరుమలను వదలని వైసీపీ భ్రష్టుత్వం. ఇక లడ్డూ తయారీకి నాసి రకం నెయ్యి, దానిలో జంతువుల కొవ్వు కలిసినట్టు తేల్చిన కేంద్ర ప్రభుత్వ ల్యాబొరేటరీ. ఇక 5 ఏళ్లు తిరుమలలో అపచారాల పర్వం, నెయ్యి నాణ్యత పైనే తొలి నుంచి అనుమానాలు. ఇక కర్ణాటక నందిని నెయ్యి అర్ధాంతరంగా నిలిపివేత. ఇక 5 కంపెనీలకు రివర్స్ లో కాంట్రాక్ట్. ఇక నాణ్యత రుచి అప్పటి నుంచే లేదని భక్తులు గగ్గులు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ కంపెనీల నెయ్యిలోనే బయటపడ్డ జంతువుల కొవ్వు. ఇక వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీతో మొదలుపెట్టిన బాబు ఈ క్రమంలోనే నెయ్యి పరీక్షలకు భారీగా కల్తీ నిర్ధారణ. ఇక నందిని నెయ్యి పునరుద్ధరణ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీవారి ప్రసాదాల నాణ్యత మెరుగుకు గట్టి చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక అవును, ఆ 4 ఏళ్లు మా నెయ్యి కొనలేదు, 2020 నుంచి మేము సరఫరా చేయలేదు, టీడీపీ వచ్చాకే మళ్ళీ నందిని నెయ్యి సరఫరా చేశామన్నట్టుగా కేఎంఎఫ్ చైర్మన్ ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. ఇక వ్యక్తిగత అవసరాలకు ఇసుక పూర్తి ఉచితం. ఇక వాగులు వంకల నుంచి సమీప గ్రామాలకు ప్రజలు తీసుకువెళ్లొచ్చని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇక వారిని అధికారులు ఇబ్బంది పెట్టకూడదు, ఇదే సమయంలో అక్రమ రవాణాకు చెక్. ఇక విజిలెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలి. ఇసుక పోర్షన్ను ఆవిష్కరించిన సీఎం. ఇక నేటి నుంచే ఇది మంచి ప్రభుత్వం, వారం పాటు నిర్వహణ, 100 రోజుల పాలనలో సాధించిన విజయాలపై ప్రజల్లోకి తీసుకున్న జనహిత నిర్ణయాలు వెల్లడి. ఇక రోజుకో గ్రామానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇక నేడు ప్రకాశంలో పాల్గొన్న సీఎం. వాతావరణం బాగోక సిక్కోల్ టూర్ రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక జల్ జీవన్ లో 4500 కోట్ల దోపిడీ. ఇక గత ప్రభుత్వ హయాంలో నొక్కేశారు. ఇక కాగితాలపై మాత్రమే కులాయిలు. ఇక 5 ఏళ్లు పక్కాగా భారీ అవినీతి మిషన్. ఇక 1000 కోట్ల కేంద్రం ఉపాధి పనులను జల్ జీవన్ మిషన్ ఖాతాలోనే. ఇక సమగ్ర విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక 3 ఏళ్లలో ప్రతి ఇంటికి కులాయి అమర్చాలని నిర్దేశించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రజా పోలీసింగ్ మా లక్ష్యం, సిబ్బంది నియామకం టెక్నాలజీకి ప్రాధాన్యం. ఇక ప్రతి జిల్లాకు సైబర్ స్టేషన్, కమాండ్ కంట్రోల్. గంజాయిని కూకటి వేలతో పెకిలించి వేస్తాం. మహిళా రక్షణ, నేరస్తులకు శిక్షపై ప్రత్యేక దృష్టి. అక్రమ అరెస్టు చేయం, తప్పుడు కేసులు పెట్టాం. ఇక కదాంబరి జత్వాని కేసులో అరెస్టులు ఉంటాయి, తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని ఆంధ్రజ్యోతిలో హోంమంత్రి అనిత ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఇక రోడ్డు ప్రమాదాలకు బ్రేక్లు, వాటి కట్టడికి పోలీసు, ఆర్డీఏ ఉమ్మడి చర్యలు. ఇక వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఆర్టీసీకి కొత్త బస్సులు. ఇక 1400 డొక్కు బస్సులను పక్కన పెట్టి వాటి స్థానంలో కొత్తవి తీసుకురావాలి. ఇక ఇప్పటి వరకు 650, త్వరలోనే మిగతావి వస్తాయి. ఇక విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం, కేంద్రం ఇచ్చేవి తెస్తాం. ఇక రవాణా శాఖకు పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఇక రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీకి బాలినేని, ఉదయభాను గుడ్ బై. ఇక జగన్ కు షాక్ ఇచ్చిన సన్నిహితులు, పవన్ తో వేరువేరుగా భేటీ. ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన మాజీ మంత్రి బాలినేని. దానికి సంబంధించిన పిక్చర్ ఇక్కడ చూడొచ్చు. ఇక పవన్ ఆదేశాల మేరకు నడుచుకుంటే అక్టోబర్ 4న జనసేనలో చేరతానంటూ వైవి బాలినేని తెలిపినట్టు తెలుస్తుంది. ఇక పార్టీలోకి వచ్చేందుకు ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ.
ఇక వైసీపీలో నేను ఎన్నోసార్లు ఏడ్చిన రోజులున్నాయి. జగన్ విశ్వసనీయత భూటకం, నమ్మిన నేతలను వంచారంటూ బాలినేని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. మనసుకు కష్టం కలిగినందుకే వీడా ఇక 22వ తేదీన జనసేనలో చేరబోతున్నట్టుగా ఉదయభాన్ తెలిపినట్టుగా తెలుస్తోంది. ఇక దిశలో చూస్తే ల్యాండ్ పూలింగ్, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేలా ప్రణాళిక, వేర్వేరు రూపాయలు లబ్ధి చేకూర్చేలా గైడ్ లైన్స్. ఇక 100 కోట్ల స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం కేటాయింపు. ఇక 150 ఎకరాల స్థలం సైతం. ఇక దేశానికి రోల్ మోడల్ గా నిలవాలి. ఇక పారిశ్రామికవేత్తలది కీలక భాగస్వామ్యం. ఇక కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలన్నట్టుగా తెలుస్తోంది. ఇక 1150 మంది ఇంజనీర్లు వారం రోజుల్లో కొత్తగా విధుల్లోకి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లో పోస్టింగ్ కోసం ఎక్కువ ఆప్షన్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సిఫార్సులు. ఇక వేకెన్సీ చార్జ్, అపాయింట్మెంట్ లిస్ట్ పై ఆఫీసులు తర్జనా భర్జన. ఇక ఇవి పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ, సామాన్య ప్రాణం.